హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు చాలా సింపుల్గా త్వరగా అయిపోయేటటువంటి ఒక లడ్డు రెసిపీ మీతో షేర్ చేస్తాను. ఇది మనము పల్లీలతో చేసుకుంటామండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు ఈ రెసిపీ చూసాక ఇంత ఈజీగా ఇంత హెల్దీ లడ్డు తయారు చేసుకోవచ్చా అని మీరే అనుకుంటారు. సో ఇది తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక కప్పు పల్లీలు తీసుకొని అవి చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. మనము హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పల్లీలు సరిగ్గా వేగవు, త్వరగా మనకి పొట్టు అనేది మాడిపోతుందండి. సో సిమ్లో పెట్టుకొని మాత్రమే ఒక నిదానంగా మనం 7-8 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే నిదానంగా చక్కగా వేగుతాయి. సో ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పళ్ళెంలోకి విడిగా తీసుకొని ఫ్యాన్ కింద పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పల్లీలు చల్లారిన తర్వాత కావాలంటే మీరు పొట్టు అనేది తీసేసుకోవచ్చు, లేదంటే పొట్టు అయినా సరే ఉంచుకున్న ప్రాబ్లం ఏం లేదండి. నేను వీటిని పొట్టు తీసేసి కొద్దిగా ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీంట్లో తీపికి నేను బెల్లం తీసుకుంటున్నాను. ఒక 2-3 యాలకులు కూడా ఇట్లాగే పల్లీల్లోనే వేసేసి కొద్దిగా బెల్లం ముందు వేసుకొని పల్లీలు అనేవి గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి, కొంచెం పలుగ్గా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది. సో నేను ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరగా మిగిలినటువంటి బెల్లాన్ని కూడా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. మనకి పల్లీల్లో ఉండే నూనె వల్ల కొంచెం గ్రైండర్ జార్ అంతా చుట్టేసినట్టుగా ఉంటుంది కాబట్టి కాస్త గరిటెతో మనం అది పిండి ఫ్రీగా అయ్యేలాగా చేసుకుని మిగిలినటువంటి బెల్లాన్ని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను కప్పు పల్లీలకి ఒక అరకప్పు బెల్లం మాత్రమే తీసుకున్నానండి. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే మనకి పల్లీల్లోంచి వచ్చే ఆయిలే సరిపోతుంది లడ్డూకి. కాకపోతే మంచి సువాసన అనేది ఉంటుంది. లడ్డూ తినేటప్పుడు మనకు ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. సో ఒక్క స్పూనే కాబట్టి చక్కగా వేసుకొని ఇంకొకసారి నిదానంగా పల్స్ అంటే మనం కొంచెం వేస్తూ ఆపుతూ ఉంటాం చూడండి, అలా కనుక గ్రైండ్ చేసుకుంటే మరీ మిక్సీ జార్లోనే ముద్దగా అయిపోకుండా మనకి ఇలాగ పొడి పొడిలాడుతూ వస్తుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేసేస్తే నోటికి చుట్టేసినట్టుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పలుకుండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి మనం అన్నీ కూడా పదార్థం అంతా మరీ ఉండలుగా లేకుండా సరి చేసుకున్నాక చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని లడ్డూలు అనేవి చుట్టుకోవాలి. ఇవి మనకి త్వరగానే చేసుకోవడానికి వచ్చేస్తాయండి. లడ్డూలు చేయడం రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేసేయగలుగుతారు. చేతి వేళ్ళతో నొక్కుతూ ఉంటే మనకు అది లడ్డూ షేప్ స్మూత్గా కనిపించదు, నొక్కులుగా ఉంటుంది. కాబట్టి చేసిన తర్వాత ఒకసారి మనం ఇప్పుడు చేసినట్టుగా చేసుకుంటే అది స్మూత్గా షైనీగా ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అయ్యి బాగా కనిపిస్తుంది. అంతేనండి, చాలా ఈజీగా ఎంతో హెల్దీ అయినటువంటి పల్లీల లడ్డు రెడీ చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి ఇటువంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.